నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కొంతమంది నిరుద్యోగులు అయితే ఇక్కడ బైఠాయించడం జరిగింది. సరే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్ ఏంది? మొన్ననే 3 రోజుల క్రితం ఆల్రెడీ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి డిమాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈరోజు కూర్చోవడానికి గల కారణం ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఎందుకు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు? చెప్పండి. జాబ్ క్యాలెండర్ కావాలి మాకు. మాట ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ కోసం మేము గెలిపించినాం. ఇదే ఎన్నికల ముందు ఇట్లనే లైబ్రరీ నుంచి వచ్చి ఇలాగే మేము బస్ యాత్రకు మేము మద్దతు ఇచ్చినాం. మాకు జాబ్ క్యాలెండర్ ఇస్తానుకున్నాం, కానీ మమ్మల్ని మర్చిపోయినరు. అసలు నిరుద్యోగుల్ని మర్చిపోయినరు. జాబ్ క్యాలెండర్ లేదు, ఏం లేదు. ఇలాగే మేము నిరసన తెలిపకుంటే మాకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేలాగా లేరు. ఈ స్థానిక ఎన్నికలకు ముందే మాకు విడుదల చేయాలి, లేకపోతే మమ్మల్ని పట్టించుకోరు. అదే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. కొంచెం మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నాం. ఇంత సడన్ గా ఈరోజు ఎందుకు కూర్చోవడానికి గల కారణమైంది? నిన్నటి దాకా వెయిట్ చేసినాం. ఒక్క ప్రకటన వస్తుంది అనుకున్నాం. శుభవార్త చెప్తారేమో అనుకున్నాం. శుభవార్త కోసమే వెయిట్ చేసినాం. ఇంత నిరీక్షణ, సంవత్సరం చూసిన సంవత్సరం మీద ఇంకా సగం అయిపోయింది. అయినా కానీ లేదు సరిగా. జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ప్రకటిస్తే మేము మా ప్రణాళిక కొద్దీ మేము చదువుకుంటాం అంతే. లేకపోతే ఎన్నికల కోసమే అప్పుడు ఇస్తామంటే మేము ఇక మాకు కష్టమవుతుంది బాగా. ఓకే, లీగల్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నాం. జాబ్ క్యాలెండర్ త్వరలో వస్తుందని చెప్పేసి దుద్దిలో శ్రీధర్ బాబు అంటా ఉన్నాం. ఇక వాళ్ళు ఏమి చెప్తున్నారో మాకు తెలియదు. మాకైతే జాబ్ క్యాలెండర్ కావాలి. వాళ్ళు ఎన్నో ప్రకటనలు చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు. అదంతా కాదు. జీపీఓ గురించి 5-6 నెలల నుంచి ప్రకటనలు ఇస్తున్నారు. ఏదో ప్రచారమే బాగా. ఈ రాజీవ్ యువ కిరణాలని అది కూడా అంతే. అది ప్రచారాలు ఎక్కువ, కానీ మాకు ఉపయోగపడేది కాదు. చదువుకోవడానికి రాజీవ్ యువ స్కూల్ అప్లై చేయలేరా? చేయలేదు, మాకు అవసరం లేదు. అది మేమేం చేసుకుంటాం? 50,000కు 4 లక్షలకు అవన్నీ అదంతా నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికే. మాకు కావాల్సింది ఏంది? రాజీవ్ వివేకరణాలు కాదు, ఉద్యోగ ప్రకటనలు కావాలి. క్యాలెండర్ అంతే. క్యాలెండర్ అంతే. వెంటనే ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా. నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, మేము నిరుద్యోగం సచ్చుడు. నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు, నోటిఫికేషన్ ఇచ్చుడు. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా, ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వమా. We want justice, we want justice, we want justice, we want justice, we want justice. నోటిఫికేషన్ వెంటనే, నోటిఫికేషన్ వెంటనే. సో ఇది పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొన్ననే ధర్నా చౌక్లో ధర్నా కూడా నిర్వహించారు. ప్రభుత్వానికి కూడా డిమాండ్ తీసుకునే ప్రయత్నం చేశారు కొన్ని ప్రజా సంఘాల నాయకులతో కూడా. ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది అసలు? మాకు ప్రతిసారి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు, లేదంటే వీళ్ళ వెనకాల అది ఉంది ఇది ఉందని చెప్పేసి అన్నందుకే మేము ఇందిరా పార్క్ దగ్గర జర్నలిస్టులతో, మనం ఉద్యమకారులతో, ఒక ప్రొఫెసర్లతో వాళ్ళతో ఒక మనం ధర్నా చేయడం జరిగింది. వాళ్ళని ముఖ్య అతిథులు పిలవటం, ఆర్ కృష్ణ గారిని పిలవడం జరిగింది. రేపు మందకృష్ణ మాది గారిని పిలుస్తాం, విమలక్క గారిని పిలుస్తాం. మరి వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? కాదు కదా. వీళ్ళందరూ మాకు మద్దతు ఇచ్చినారంటే పెయిడ్ ఆర్టిస్టా? వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టా? వీళ్ళు పైసలకు వచ్చేటోళ్ళా? మరి అట్లా కానప్పుడు మరి మేము ఆ క్లీన్ ఇమేజ్, క్లీన్ మెసేజ్ అని గవర్నమెంట్ పోవాలని మేము ప్రయత్నం చేసినాం. నువ్వు బయట ఒక్క మాట మాట్లాడినారా? మాట్లాడలేదు. జాబ్ క్యాలెండర్ అన్నావు, మేము ధర్నాలు దీక్షలు చేసినాం, మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు. వెయిట్ చేసామా లేదా? వెయిట్ చేసామా లేదా? వెయిట్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఎస్సీ వర్గీకరణ అన్నారు. 2 నెలల టైం అడిగితే ఎన్ని నెలల టైం తీసుకున్నారు? 6 నెలలు. 6 నెలలు తీసుకున్నారా లేదా? 6 నెలల టైం తీసుకున్నారా లేదా? మరి తీసుకున్న తర్వాత మేము వెయిట్ చేసామా లేదా? వెయిట్ చేసామా లేదా? మరి చేసిన తర్వాత జూన్ 2న నోటిఫికేషన్ విడుదల చేయాలా చేయొద్దా? మరి చేశారా? మరి చేయనప్పుడు ఏం చేయాలి? పోరాటం చేయాలా వద్దా? మరి తెలంగాణ సాధించిన వాళ్ళం మేము.
ఎవరు సాధించినారు? మేము సాధించినాం. తెలంగాణ ఎవరు సాధించినారు? తెలంగాణ ఎవరు సాధించినారు? మరి సాధించిన తర్వాత తెలంగాణను సాధించిన వాళ్ళు మరి ఉద్యోగాలను సాధించలేమా? ఉద్యోగాలను సాధించలేమా? ఉద్యమం చేద్దామా చేస్తాం, బరాబర్ చేస్తాం. పల్మూరి వెంకట్ ఏమంటా ఉండంటే ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు ఒక్కొక్కరిగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ రంగాల్లో కూడా వాళ్ళకు ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. కొంతమంది కొన్ని పార్టీల మోజులో పడ్డ కొంతమంది మాత్రమే చదువుకునే నిరుద్యోగులను వాళ్ళని బయటకు తీసుకొచ్చి ధర్నాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ వలలో పడకండి అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆర్ కృష్ణ ఏ పార్టీ వలలో పడిన మనిషి? మన తొలి వెలుగు రఘువన్న ఏ పార్టీలో? ఆర్ కృష్ణ బీజేపీలో ఉన్నాడుగా. చెప్తా వినండి, ఆయన మేము ఉద్యమకారుడా కాదా? మన తొలి వెలుగు రఘువన్న ఏ పార్టీ? కాళోజీ శ్రీనివాసన్న ఏ పార్టీ? లేదంటే ప్రసన్న హరికృష్ణ కుమార్ ఏ పార్టీ? అక్కడ ఉన్నటువంటి విఠల్ ఏ పార్టి? లేదంటే పృథ్వీరాజన్ గారు ఏ పార్టీ? అక్కడ వచ్చిన నిరుద్యోగులందరూ ఏ పార్టీ? ఏ పార్టీ? మరి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వీళ్ళందరూ ఏ పార్టీలు అందరూ? మీరందరూ మమ్మల్ని ఎందుకు వచ్చినారు? ఎందుకు కవర్ చేస్తున్నారు? మా బాధలు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి. మీరందరూ ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాల కోసం పోరాటం చేసిన వాళ్ళ కాదా? కాళోజీ శ్రీనివాసన్న ఎవరు? ఒక ఉద్యమకారుడా కాదా? మరి అట్లాంటప్పుడు వాళ్ళ టీవీ ఛానల్లో పోయినప్పుడు మాకు మద్దతు ఇచ్చినారా లేదా? మరి ఎందుకు ఇచ్చినారు? గవర్నమెంట్కి ఒక జెన్యూన్ కాజ్ కోసం ఇప్పుడైనా మేము చేతులు జోడించి అడుగుతున్నాం. మేము రాజకీయాలు చేయడానికి అడగట్లేదు. మేము రేపు విమలక్క గారు ఎవరు పార్టీ కాదు కదా? మందకృష్ణ మాదిగన్న ఏ పార్టీ? మరి వాళ్ళ మద్దతు మేము కూడగడుతున్నాం. వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు. మరి వాళ్ళందరూ ఏ పార్టీ? ఇది తెలంగాణ ఉద్యమం, మరో తెలంగాణ ఉద్యమం. ఇది నిరుద్యోగుల గురించి మరో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఒకటి నాంది పలికినాం, ఉద్యమం మొదలుపెట్టినాం. మేము జూన్ 18 వరకు కూడా మేము ప్రభుత్వానికి టైం ఇస్తున్నాం. మాకు నోటిఫికేషన్ విడుదల చేయాలి. చేయకపోతే వీళ్ళందరి మద్దతు కూడగడుతూ స్వచ్ఛందంగా నిరుద్యోగులందరం కూడా అప్పటి వరకు ప్రతి స్టడీ హాల్స్ బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేస్తాం. అన్ని స్టడీ హాల్స్ బంద్ చేస్తాం, అన్ని యూనివర్సిటీస్ బంద్ చేస్తాం, అన్ని లైబ్రరీలు బంద్ చేస్తాం, అన్ని ఇన్స్టిట్యూట్లు బంద్ చేస్తాం. అన్ని లైబ్రరీ నుంచి నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తాం. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా శాంతియుతంగానే చేస్తాం. మేము ముట్టడిలకు పోము, మేము ధర్నాలకు మేము ముట్టడి చేయడమో రాళ్ళు విసడమో అట్లాంటివి చేయము. మేము కేవలం మద్దతు కూడగట్టే ప్రయత్నం శాంతియుతంగా చేస్తాం. జూన్ 18 వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే జూన్ 18 తారీఖున మేమందరం కూడా 100 మందితో ప్రతి స్టడీ హాల్స్లో మేము నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం తెచ్చుడో లేదంటే మేము సచ్చుడో చేద్దామా? అందరూ కూర్చుందామా? అందరూ మరోసారి 100 మందితో మరోసారి ఆమరణ నిరాహార దీక్షకు ఈసారి ఒకటే కూర్చోడు, అందరూ కూర్చుంటాం. ఒకవైపు దుద్దిల శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, దాన్ని లీగల్గా దాని ఉన్న సమస్యలు కావచ్చు రేపు రిలీజ్ చేసినాక ఏమీ లీగల్ ఇష్యూస్ రాకుండా దాన్ని రీవెరిఫికేషన్ చేస్తున్నామని చెప్పేసి నిన్ననే ప్రకటించండి. 2 సంవత్సరాలు సార్, 17 నెలలైంది సార్, ఇంకెన్ని రోజులు సార్? నేను మాట్లాడాను కదా, వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరినీ అడగండి. ఎన్ని సంవత్సరాలు అడగాలి? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసి? మాది ఇక్కడ నేను ఉస్మానియా. ఏంది సమస్య? ఏంది? జాబ్ క్యాలెండర్ 2వ తారీఖు రిలీజ్ చేస్తున్నారన్న, ఇప్పటికి రిలీజ్ చేయలేదు. మేము దాని గురించి ఇక్కడ కూర్చున్నాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే మాకేం అవసరం ఇక్కడ రావడానికి? మాకు అవసరమే లేదు వచ్చి నిలవడానికి. మీరు ఇస్తే మేము ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా నువ్వు రిలీజ్ చేయి, మేము నీకు కనిపిస్తే చూడు మళ్ళీ. అది ఓకే. గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో సేమ్ దారిలో నడుస్తుంది అనుకోవచ్చా? సేమ్ దారిలో నడుస్తుంది. వాళ్ళు పేపర్ లీకేజ్ చేసి ఉద్యోగాలు ఇస్తలేడు, అంతే. ఇక 50,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి చెప్తా ఉన్నాడు. 50,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలే వీళ్ళ అకౌంట్లో పేపర్లు ఇచ్చి మేము 50,000 ఉద్యోగాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. వీళ్ళు ఇచ్చింది 10,000 ఉద్యోగాలు మాత్రమే. అవి ఇచ్చిన 10,000 ఇచ్చిన దమ్ము కూడా లేదు. కరెక్ట్ పాత ఉద్యోగాలు వాళ్ళే వీళ్ళే చెప్పుకోవడానికి ఎందుకు అంత? అభివృద్ధి కార్యక్రమం లేదు రాష్ట్రంలో సరిగా. ఎక్కడెక్కడ పనులు అక్కడనే అయిపోయినాయి. దేని గురించి పట్టించుకొని ఇంకా లేదు ఈ ప్రభుత్వానికి. చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ కుండా రిలీజ్ చేయాలి. ఎప్పటివరకు ఈ నిరసనలు ఎప్పటివరకు తెలియజేస్తారు? డెడ్ లైన్ చెప్పినా కదా, జూన్ 18 వరకు చూస్తాం. అప్పటి లోపల మాకు రిలీజ్ చేయకపోతే తర్వాత కార్యక్రమం మాకు చేయాల్సినవి మేము చేస్తాము. మీరేనా? నేను ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్ అన్న, విద్యుత్ ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్ నేను. మాకు వీళ్ళు గెలిచిన తర్వాత మాకు జాబ్ క్యాలెండర్లో మాది ఫస్ట్ ఉన్నది. జాబ్ క్యాలెండర్లో విద్యుత్కి సంబంధించినవి ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అవన్నీ ఇచ్చేస్తున్నారు. ఆ తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి దాని మీద ఆఫ్ చేస్తున్నారు. అది అలాగా కొనసాగుతూ ఒక్కొక్క రీజన్ చెప్తూ ఇక్కడ వరకు తీసుకొచ్చాను. మీకేమవుతుందంటే ఈ మన సీఎం ఎక్కడన్నా మీటింగ్స్ పెట్టినప్పుడు ఏదైనా ముఖ్యమైన సందర్భాలలో కౌంట్ చెప్పుకుంటున్నారు. మేము 50,000 ఇచ్చినామని, 1,00,000 ఇచ్చినామని, 1,50,000
వచ్చినామని ఇట్లా నంబర్ చెప్పుకుంటారు. అవి చూసే జనాలు నమ్ముతారు కావచ్చు, కానీ మేము నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నామంటే ఇది ఇస్తారని చెప్పేసి మేము ఆశగా ఎదురు చూస్తున్నాం, ఆశావాహులం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఇస్తారా నోటిఫికేషన్స్ లేదు, ఏం లేదు. అప్పులు చేసుకొని ఒక్కనే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నోలే కాదు, చాలామంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేక రాకపోవచ్చు, అప్పులు చేసుకొని ఇబ్బందులు పడుతూ కష్టం పడుతూ చదువుతున్నారు అన్నట్టు. నోటిఫికేషన్ వస్తుంది, ఇగనే వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వీళ్ళు చెప్పేటి అన్ని కట్టు కథలు, చిల్లర మాటలు. శ్రీధర్ బాబు మీరు అన్నారన్నా, దుద్దిల్ల శ్రీధర్ బాబు దీనికి సంబంధించి ఏదో ఫైనలైజ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఇదంతా స్టోరీ. మరి ఆ రోజు ఎట్లా ఇచ్చారన్నా? అక్టోబర్ నెలలోనే ఇచ్చింది మనకి జాబ్ క్యాలెండర్. ఆ రోజు ఎలా ఇచ్చారు? ఆ రోజు ఏం అడ్డర్ రాలేవా? ఆ రోజు కళ్ళు మూసుకున్నారా? ఇప్పుడు ఏదో కారణం ఏం లేదు, కారణం చెప్పడం, అవతలకి పోస్ట్ పోన్ చేయడం, ఆడ ఏదో ఒకటి వస్తుంది, అలాగే దాటించుకుంటూ పోవడం. ఇస్తారో లేదో కూడా తెలియదు. చేత కాకపోతే చేత కాదని చెప్పేసి అనుకోవచ్చనా? కానీ ఏంది ఇది? నిరుద్యోగుల్ని ఘోరమైన మోసకరమైన పరిస్థితి ఏర్పడుతుంది మనకు. ఒక్కొక్కరు ఎదురు చూస్తున్నాం. కార్యాచరణ అంటే ఇప్పుడు ఈ మోతిలాల్ అన్న చెప్పినట్లు 18వ తారీఖు రోజు వరకు మాకు ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేకపోతే ఖచ్చితంగా అందరూ అన్ని ఏరియా నుండి మన యావత్ తెలంగాణ నుండి నిరుద్యోగులతో పాటు, ఇది నిరుద్యోగులు అంటే నిరుద్యోగుల తల్లిదండ్రులు ఉంటారన్న, వాళ్ళు రైతులు, పేదలు, రకరకాల కష్టపడేటుంటారు, వాళ్ళందరూ సహకారం మాకు కావాలి. అలాగే విద్యావంతులు, విద్యావేత్తలు, ఎంతోమంది విద్యావేత్తలు ఉంటారు, వాళ్ళందరూ సహకారం మాకు కావాలి. ఆ సపోర్ట్తో మేము ఎక్కడ ప్లేస్ నిర్ణయించుకొని ఖచ్చితంగా ఆమర నిరాహార దీక్షగా దిగుతారు నిరుద్యోగులందరూ. నోటిఫికేషన్ వచ్చే వరకు పోరాటం అయితే సాగుతూనే ఉంటుంది. ఇది ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. మీరు మా సంగారెడ్డి సార్, మేము డిఎస్సి ఆస్పిరెంట్స్. సో పోయినసారి డిఎస్సి ఏం చేశారంటే ఒక 1 మంత్ పోస్ట్పోన్ చేయాలంటే చేయలేరు. సో దానివల్ల ఏమైందంటే మాకు టైం సరిపోలేదు అప్పుడు. సో మళ్ళీ ఏమన్నా మాకు నెక్స్ట్ డిఎస్సి వేస్తామంటే సరేలే అని నెక్స్ట్ డిఎస్సి వేస్తామంటే ఇప్పటివరకు ఓపిక పడ్డాం. సో మెగా డిఎస్ అన్న 25,000 మెగా డిఎస్ అన్నారు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సార్ గారు. ఇప్పటివరకు ఆ డిఎస్సి గురించి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు జీపీఓ నోటిఫికేషన్ అంటారు. జీపీఓ నోటిఫికేషన్ వేసి మళ్ళీ అందులో ఉన్న విఆర్ఓ వాళ్ళకే ఇస్తామంటే అది 3,500 వెళ్ళిపోయినాయి, ఇంకా 7,000 ఉన్నాయి. సో ఆ మిగిలిన పోస్టులతో మాకు జీపీఓ నోటిఫికేషన్, డిఎస్సి, మీ రిమైనింగ్ కానిస్టేబుల్ ఆ నోటిఫికేషన్ చేసిన మాకు ఇబ్బంది ఏముండదు. సో మాకు ముందేం కావాలంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినానుకో మాకు ఒక ప్రాసెస్ తెలుస్తుంది, ఏ విధంగా చదువుకోవాలి, దాని టైం బట్టి దాన్ని మెయింటైన్ చేసుకుంటే మేము చదవడానికి ఒకటి సిలబస్ ఉంటుంది మాకు, ఏ విధంగా చదవాలి. సో అదన్నీ రిలీజ్ చేయమంటే అది కూడా లేదు. ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాం. June 2కి రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం. June 2 వరకు ఆ రోజు ఎంతో ముఖ్యమైన డే మనకి. సో ఆ రోజు రిలీజ్ చేస్తారేమో అనుకున్నాం, ఆ రోజు కూడా లేదు. సో మాకు ఇప్పటి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మాకు పోరాటాలు తప్ప ఇప్పటికీ ఏం చేయాలో తెలియదు. సో దీనిపైన ఏంటంటే ఇప్పటికైనా సీఎం గారు దీనిపైన ఒక దృష్టి పెట్టి మా పైన కనుకరిస్తారని మేము కోరుకుంటున్నాం. సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అధికారులకు ఇక మా వాయిస్ మీరే, ఇక మా వాయిస్ మీ నుంచి వాళ్ళకి తెలియజేయడమే మాది వాయిస్, అంతే. ఇక దానికంటే ఏం లేదు. ఇక అది కూడా చేస్తాము. సో విద్యావంతులకు వీళ్ళకు సో కలుస్తున్నాము. సో ఈ 18 వరకు ఏం చేస్తారో అప్పటిదాకా వెయిట్ చేస్తాము. సో నెక్స్ట్ తర్వాత కార్యాచరణ రూపొందిస్తాం. నా పేరు భూమేష్, ఉస్మాన్ యూనివర్సిటీ ఎంఏ బీఈడి కంప్లీట్ అయింది. నేను డిఎస్సి ఆస్పిరెంట్ని. ఏదైతే తెలంగాణ వచ్చిన నుంచి కేసీఆర్ మమ్మల్ని నిలువన ముంచిండు, నియామకాలని ఒక్క నియామకం అన్ని స్తంభించిపోయినాయి నోటిఫికేషన్లు. వీళ్ళు స్తంభించిపోయిన నోటిఫికేషన్లు క్లియరెన్స్ చేసిండు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం సొంతగా 2 లక్షల నోటిఫికేషన్లు అనేది వేయలే, కొత్త నోటిఫికేషన్లు. దానికి అదనంగా ఒక 2-3 వేలు కలిపి జాబ్కు అదనంగా ఖాళీలు కలిపి వేసిండ్రు తప్ప కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలే. మెగా డిఎస్ అని 11,000 వేసిండ్రు, ఇంకా 10,000 పైన పోస్టులు ఉన్నాయి. అవి కానీ జీపీఓ కానీ 7,000 పోస్టులు కానీ, కానిస్టేబుల్ 12,000 పోస్టులు కానీ వీటి గురించి పట్టించుకున్నారు. ఇప్పుడు డిఎల్ నోటిఫికేషన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నోటిఫికేషన్, వీటన్ని స్తంభించిపోయినా మీరు నోటిఫికేషన్లు ఇచ్చులేరు. ఈ జాబ్ క్యాలెండరు రీషెడ్యూల్ చేస్తా అని సిఎస్ కొత్తగా ఏర్పడిన రామకృష్ణరావు అన్నారు. మీరు ఖచ్చితంగా తొందరలో 10-15 రోజులలో మీరు రీషెడ్యూల్ చేసి ఏ రేటున ఏ ఎగ్జామ్ ఉంది కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒకవేళ మీ విజ్ఞప్తిని ప్రభుత్వం స్వీకరించకపోతే ఏంది పరిస్థితి? తగిన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నిరుద్యోగులందరం కలిసి మేము అమరణ నిరాదీక్ష చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రంథాలలో కానీ అన్ని యూనివర్సిటీలకు పిలుపునిస్తాం. మేము అన్ని పార్టీలను కానీ అన్ని పౌర సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకపోయి మా యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మేము కోరుకుంటాం. మా వాయిస్ని తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాండ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాండ్